దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ఆమేన్. విశ్వనందు పిల్లల దేవుడు నూతన ఉదయ కాలంలో వేకునే రీతిగా ఆయన పాద సముఖంలో మనందరూ నిలబెట్టుకున్నారు. ఆయన యొక్క పరిశుద్ధ నామము ఘనత మహిమ సమస్త ప్రభావము కలుగును. విశ్వనందు ప్రియులు దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహకరిస్తారు కార్యక్రమం వీక్షిస్తూ ఆత్మీయత బలపడుతూ నన్ను ప్రోత్సహిస్తున్న అనేక ఆత్మీయ జనాంగం యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో నేటి ఉదయకాలపు శుభములు నిండు వందనాలు తెలియజేస్తాను. రండి ఈ దినం కూడా ప్రేమతో ఆపరిస్తున్నారు అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి కార్యక్రమంలో నాతో పాటు వాలిబాక్సులు కండి వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెన బైబిల్ సరిగ్గా ఉన్నాయి కదా తెరచోడు దీని పక్షంతో మాట జాగ్రత్తగా వినండి గ్రహించండి. నేటి తన ధ్యాన వాక్యంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుతున్నాను. కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనతో జీవించు ప్రార్థన. మహోన్నతుడ మహాత్ముడ సర్వాది గరిష్ఠుడు ఆధ్యాత్మిక ఈ కార్యక్రమంలో అనుదినము ఆత్మచిత బలపరుస్తులైన సత్యాలు మాతో మాట్లాడు మమ్మల్ని స్థిరపరుస్తున్న దేవ మీకు ఉంటాను. ఈ ఉదయకాలం మరలా నీ మాట వినడానికి సిద్ధపడుతుండగా నీ రావస్తుడు నీ మాట అందించడం సహాయమును నీ ఆత్మను నీ సెలవు చట్లను మరుగు చేసి నడిపించు ఏసే నామములో మంచిది. పిల్లల గడిచిన దినాన ఇదే అధ్యాయములో తన ముందు వచ్చినాన్ని మనం ధ్యానం చేస్తాం. వెంటనే చేయాలి. నీ ప్రతివాదితో లేక నీ శత్రువుతో ఉన్నటువంటి ఏదైనా ఒకవేళ అలా చేయకపోతే జరిగే పరిణామం ఏంటి అనేది ఈరోజు ఈ వచ్చిన ద్వారా మనం ధ్యానం చేస్తాం. పరలోకం అంటే అచ్చంగా పరలోకమేనండి, అందులో ఎలాంటి సందేహం లేదు. పైగా అందులో నరకానికి సంబంధించినటువంటి ఏది కూడా లేశమైన కూడా ఉండదు. దేవుడు మనను పరిశుద్ధపరిచి యోగ్యులుగా చేసి ప్రత్యేకపరుచుకున్నాడు కాబట్టి, లేక ప్రత్యేకించుకోవాలనుకున్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నిశ్చితంగా పరిశీలన చేస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క సూక్ష్మ పరీక్ష నుండి నువ్వేమాత్రం కూడా తప్పించుకోలేవు అనేది వాక్యం చెప్తుంది. అది నువ్వైనా నేనని ఎవరైనా సరే పరిశుద్ధాత్మ దేవుడు మన పాపాన్ని మనకు చూపించి మనం అపరాధులమని తెలియపరిచాడు. అయితే వెంటనే లోబడితే శిక్ష నుండి తప్పించబడతాం. కానీ ఆనాటి దినాల్లో వెంటనే మానవుడు లోబడలేదు కాబట్టి అప్పుడు అనివార్యమైనటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. అవిధేయతకు శిక్ష వచ్చింది. అవిధేయతకు శిక్ష అనివార్యం. నిన్న మనం చదివాము, ఆ చేయాల్సిన మనం వెంటనే చేయకపోతే చెరసాల్లో వేయబడతావు. ఆ వేయబడిన తర్వాత ఇప్పుడు చదివిన వాక్యం కడపటి కాసు చెల్లించే వరకు అక్కడి నుండి బయటకు రావడానికి అవకాశము లేదు. చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది బైబిల్ గ్రంథం. అయినా సరే మనం ఒక మాట అడుగుతాం, అసలు ఈయన కృపన్న దేవుడేనా, ప్రేమ కలిగిన దేవుడేనా అని అడుగుతాం. గమనించండి, దేవుని వైపు నుంచి చూసినప్పుడు వాస్తవానికి ఇది ప్రేమ కార్యం, కొనియాడదగినటువంటి చర్యే. దేవుని స్తోత్రం కలిగింది. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను పరిశుద్ధుడిగా చూసినప్పుడు నిష్కలంకుడిగా నిర్దోషిగా బయటకు తీసుకురావాలనుకుంటూ ఉన్నాడు. అయితే మన స్వభావం ఎటువంటిదో మనం గుర్తించాలని కూడా ఆయన, మన బుద్ధి ఎటువంటిదో చూసుకోవాలని కోరుకుంటాడు ఆయన. నా గురించి నాకు హక్కు ఉందనేటువంటి స్వభావం అంది. మన స్వభావాన్ని మార్చడానికి మనము దేవునికి అనుమతి ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు నీలో నాలో దేవుడు నూతన కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. లేదు, నా హక్కు ఉంది, నా ఇష్టము, నా ప్రకారం నేను జీవిస్తాను, నా ఆలోచన నాది, ఇలా చేసినప్పుడు దేవుని యొక్క నూతన కార్యాలు మన జీవితంలో ప్రారంభం కావు. ఆ విషయాన్ని కూడా గమనించాలి. మనము దేవునితోనూ సాటి మనుషులతోనూ సరైన సంబంధాలు కలిగి ఉండడం దేవుని యొక్క ఉద్దేశ్యం అని, దేవుని యొక్క ప్రణాళిక అని, దేవుని చిత్తం అని నువ్వు గుర్తించినప్పుడు ఆయన మనను రుజువైన మార్గంలో నడిపిస్తాడు. గట్టిగా స్వాగతం చెప్పాలి నమ్మిన వారు. హల్లెలూయా. కాబట్టి వెంటనే సమాధాన పడాలి. అవును ప్రభువా, నా ప్రతివాదికి నేను సమాధాన పడుతూ ఇప్పుడే ఉత్తరం రాస్తాను అని తీర్మానం చేసుకోవాలి.
లేదా ప్రభువా ఇప్పుడే నేను నా విరోధితో సమాధానం పడతానని ఒప్పుకోవాలి. లేకపోతే అనివార్యమైన శిక్ష, చెరసాలలో వేయబడతాం. అక్కడ రావాలంటే చాలా కష్టం బయటికి. చూడండి, మనకు తెలుసు కదా, పేతురు భక్తుడు చెరసాల వేయబడినప్పుడు అతను రావడానికి చాలా కష్టమైన పరిస్థితుల మధ్య ఉండిపోయాడు. కానీ దేవుడు అద్భుతంగా నడిపించాడు. అంటే పేతురు అవిధేయత చూపించలేదండి, దేవుని మాటకు లోబడకుండా లేడు. అయినా కూడా శిక్ష అనుభవించాల్సి వచ్చింది, కేవలము దేవుని పని చేస్తున్నాడు. కానీ ఈరోజు పిల్లరా, దేవుడు ఎన్నో రీతులుగా మనం హెచ్చరిస్తున్నప్పుడు వెంటనే ఆ మాటకు మనం లోబడకపోతే శిక్ష అనేది అనివార్యమైన విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాం. పిల్లలు గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటలు లేక ఆయన బోధలు మన మేధస్సును పెంచుకోవడం కాదు, మన జ్ఞానాన్ని పెంచుకోవడం కాదు. అవి మన చిత్త వృత్తి కొరకు, మన మనస్సాక్షి కొరకు, మన మేధస్సుతో ఆలోచించి యేసుక్రీస్తు వారి బోధలతో విభేదిస్తూ వాదిస్తున్నట్లయితే మన హృదయాన్ని మనమే మందం చేసుకున్నట్లుగా అర్థం. మన హృదయం మందమైపోతే, కఠినమైపోతే, ఆ మందమైన కఠినమైన హృదయంలోకి దేవుని యొక్క వాక్యం రావడానికి అవకాశము ఉండదు. దేవుని యొక్క వాక్యం మన హృదయంలోకి రాకపోతే, దేవుని యొక్క వాక్యం మన హృదయాన్ని గద్దించకపోతే, దేవుని వాక్యం మన హృదయంలో స్థానం లేకపోతే, మన హృదయం కఠినమైపోతే మనము తప్పించుకోలేని శిక్షలకు వెళ్ళిపోతాం. చాలా సందర్భాల్లో మనకు వచ్చి ఒక ప్రశ్న ఉంటుంది, నేను ఎందుకు ఆత్మీయంగా లేక ఆధ్యాత్మిక ఎదగలేకపోతున్నాను? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకున్నట్లయితే వెంటనే మన సాక్షిని మనం మరో ప్రశ్న కూడా అడగాలి. దేవుని విషయంలో నువ్వు రుణస్థుడివే? దేవునికి నీ రుణాలను తిరిగి చెల్లించావా? ఏదో ఒక రోజు దేవునికి చెల్లించిన ఇప్పుడే చెల్లించు, వెంటనే చెల్లించు. ప్రతి నైతిక ప్రశ్న లేదా నైతిక పిలుపు తర్వాత తప్పక చేయాలి అవే సహాయక క్రియ, వాటిలోనే ఆ సహాయక క్రియాపదం ఉంటుంది. నువ్వు చేయాల్సిన పని ఏదో తెలుసుకో తక్షణమే, లేదా తప్పించుకోలేని శిక్ష. అందుకే మన కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెలుపలకి రాలేవని నిశ్చయముగా నీకు చెప్తున్నాను. కనుక ఉదయకాల సమయంలో గత దినాన ధ్యానం చేసిన వాక్యాన్ని కొనసాగింపుగా మనం దేవుడు చెప్పిన వెంటనే చేయాలి. చేయకపోతే శిక్షలో వెళ్ళిపోతే అక్కడ మన బయటకు ఎవరు కూడా తీసుకురాలి. కనుక ఆ శిక్షణను తప్పించడానికి సమర్థుడైనటువంటి ప్రభు మనకున్నాడు. ఆయనను వెంబడిస్తూ ఆయన మాట వింటూ లోబడుతూ చూపిస్తూ దేవుడి మాటలు మనకు హృదయించు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మరొకసారి నీ పాద సన్నిధికి వస్తున్నాం. నిజమే నాయన, మీరు చెప్పిన పని వెంటనే చేయాలి, ప్రశ్నించకుండా సందేహించకుండా వెనుతిరుగు ముందు కొనసాగి, లేదంటే తప్పించుకునే శిక్షకు గురవుతాం. అసత్యాన్ని గ్రహించాలనే ఈరోజు నీ వాక్యంలో నాతో మాత్రమే మాట్లాడాను. ఇంకా మేము అదే స్థితిలో ఉన్నామేమో. నీ మాట వినని హృదయం కలిగి, హృదయాన్ని మందం చేసుకొని నీతో వాదిస్తున్నట్లయితే ఆయన ఈరోజు ఆ వాదించే తత్వాన్ని, ఆ స్వభావాన్ని మాలో తొలగించుకుని కృపద ఇచ్చాను. పెద్దవాడి మాటలు విని మేమందరం మా హృదయాల్లో పదిలం చేసుకుని వాక్యానుసారమైన జీవించే కృపలో నడిపించి ఘనత మహిమ యేసు వారి శ్రేష్ఠ నామమున ఆమె ప్రియక దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేడు నడిపించును గాక. ఆమేన్.